జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్టీ స్థాపించిన 10 ఏళ్ల తరువాత కానీ ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించలేకపోయారు. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీకి మద్దతు ప్రకటించిన ఆయన 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి దారుణ ఓటమిని చవిచూశారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ బీజేపీలతో తిరిగి పొత్తు పెట్టుకొని ఘన విజయం సాధించారు. 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్ని స్థానాల్లో ఘన విజయం సాధించి సంచలనం సృష్టించింది. కూటమి అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక పదవులు అప్పగించారు. పంచాయతీ, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, అటవీ శాఖ, పర్యావరణ శాఖలను పవన్ కళ్యాణ్ కు అప్పగిస్తూ సీఎం చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. పవన్ కళ్యాణ్ కు కీలక శాఖలు అప్పగించడంతో ఆయన బాధ్యత మరింత పెరిగినట్లు అయింది. అయితే ఆయన ఇక మీదట సినిమాల్లో నటిస్తారా లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే మాత్రమే అయి ఉంటే ఆయన సినిమాల్లో నటించినా పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాతో పాటు పలు శాఖలకు అధిపతి కావడంతో ఆయన సినిమాల్లో నటిస్తే మాత్రం తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మంత్రి అంటే ఆ శాఖలకు సంబంధించి రాష్ట్రం మొత్తం కూడా పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. పైగా పవన్ కు కీలక శాఖలు అప్పగించడంతో ఆయన సినిమాల్లో నటించరు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆయన అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.